నల్గొండలో సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దామెర చెర్లలో విద్యుత్ కేంద్రం, అతి పెద్ద విద్యుత్ కేంద్రం భారతదేశంలోనే ఇవాళ 40,000 కోట్ల రూపాయలతోని ఇక్కడ కట్టిండు. మీ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ లేకుండే, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కేసీఆర్ గారు వచ్చేదాకా ఒక్క మెడికల్ కాలేజీ లేని ఉమ్మడి నల్లగొండలో బ్రహ్మాండంగా ఒకటి కాదు 3 సూర్యాపేటలో, నల్లగొండలో, భువనగిరిలో 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 3 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు కేసీఆర్ గారు పెట్టిండు. అప్పు చేసిండు. అవును, 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు. 6.5 లక్షల మంది పిల్లలకు ఒక్కో పిల్లాడి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా ప్రపంచంతో పోటీపడే పౌరులుగా వాళ్ళని తయారు చేసిండు. 7,000 మంది పిల్లలకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద 20 లక్షల రూపాయలు వాళ్ళు విదేశీ విద్యను అభ్యసించేందుకు 7,000 మంది పిల్లలకు ఇచ్చిండు. అవును, అప్పు చేసిండు. 15 లక్షల మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో మేనమామలాగా పెళ్లి చేసిండు. అవును, అప్పు చేసిండు. 15 లక్షల తల్లులకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, దమ్ముంటే చెప్పు, కేసీఆర్ గారు 2,80,000 కోట్ల అప్పు చేసి ప్రజలను ఒక తండ్రిలాగా కాపాడుకున్నాడు. నువ్వు వచ్చి 2 ఏళ్ళ, కేసీఆర్ 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు చేస్తే నువ్వు 2 ఏళ్లలో 2.5 లక్షల కోట్ల అప్పు చేసినావు. ఏం చేసినావు చెప్తావా? ఒక ఇటుక పెట్టినవా? ఒక కాలువ తవ్వినవా? ఒక చెరువు తవ్వినవా? ఒక మంచి పని చేసినవా? ఒక హామీ నిలబెట్టుకున్నావా? ఏం చేసినావు? దయచేసి చెప్పు ప్రజలకు. శ్వేత పత్రాలు ప్రచురించి దమ్ముంటే చెప్పు. ఇవాళ ఎంతసేపు కేసులు పెడతా, పోలీసులను అడ్డం పెట్టుకొని బతుకుతా, ఎన్ని రోజులు తిరుగుతావు? అట్లా 2 ఏళ్ళు అయిపోయింది. నీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇక అసలు కథ మొదలున్నది. అందుకే కేసీఆర్ గారు మొన్న చెప్పిండ్రు, నిన్నటి దాకా ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క. నల్లగొండ నుంచే కథన బేరి మోగిస్తాం. కృష్ణా జలాల్లో జరుగుతున్న అన్యాయం మీద నల్లగొండ నుంచే కేసీఆర్ గారు మరి యుద్ధం ప్రకటించబోతా ఉన్నారు. తొందరలోనే మన మునుగోడు దేవరకొండ మధ్యలో ఏదో ఒక ప్రాంతంలో మన జిల్లా నాయకత్వంతో మాట్లాడి అక్కడ ఒక బహిరంగ సభ కూడా ఉంటది. దానికి పెద్దలు కేసీఆర్ గారు కూడా వస్తా ఉన్నారు. మీరందరూ కూడా దయచేసి మరి కథానాయకుల మాదిరిగా కదిలి రావాలని చెప్పి కోరుతూ, గెలిచిన సర్పంచులకు చివరిగా నాది ఒకటే ఒక విజ్ఞప్తి, మీరెవ్వరూ భయపడే అవసరం లేదు, ఎలాంటి పంచాయతీ పెట్టుకునే అవసరం లేదు. మీ హక్కుల గురించి, మీ బాధ్యతల గురించి తొందరలోనే అన్ని జిల్లాల్లో వర్క్ షాపులు కూడా పెడతాం, మీకు ట్రైనింగ్ ఇస్తాం. లేకపోతే చివరిగా నేను చెప్పే మాట, మీకు ఎవరైనా కేసులు పెడితే, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే నేను మీ అందరికి మాటిస్తా ఉన్నా, ప్రతి జిల్లాలో ఒక లీగల్ సెల్ పెట్టి మీకు ధైర్యం ఉంచడానికి, మీ కేసులు కొట్లాడడానికి కూడా పార్టీ మొత్తం బాధ్యత తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, జై తెలంగాణ. లేవద్దు బాబు, ఎవరు లేవద్దు దయచేసి. ఇప్పుడు సర్పంచుల సన్మానం ముందు విషయం లేదు.